ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల బంధం, 7 జన్మల తోడు అనుకునేవాళ్ళం. భార్యాభర్తల మధ్య గొడవలొస్తే సర్దుకుపోవాలి, సంసారం అన్నాక అన్నీ ఉంటాయి అంటూ పెద్దలు నచ్చజెప్పేవారు. కానీ ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పటి జనరేషన్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. లైఫ్ ఒక్కటే, నచ్చితే ఉంటావు, లేదంటే టాటా బై బై అనే ప్రాక్టికల్ మైండ్ సెట్ కు వచ్చేసింది నేటి యువత. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన సరికొత్త ట్రెండే ఈ స్టార్టప్ మ్యారేజ్. ఇక అంటే సింపుల్ గా చెప్పాలంటే పెళ్లిని ఒక ట్రయల్ రన్ లా చూడటం అన్నమాట. ఈ సరికొత్త ట్రెండ్ వినడానికి వింతగా, కాస్త షాకింగ్ గా ఉన్నా నేటి సమాజంలో ఇది వేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అసలు పెళ్లి అనే బంధం ఇంతలా పలచబడిపోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా కారణమవుతోంది? ఈ 5 ఏళ్ల కాంట్రాక్ట్ పెళ్లిళ్లు పురుషుల జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పుతున్నాయి? సాంప్రదాయాలకు కేర్ ఆఫ్ అయిన మన భారతదేశంలో కూడా ఈ సంస్కృతి ఎందుకు ఊపందుకుంటోంది? దీనివల్ల భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ అనేదే లేకుండా పోతుందా? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ ప్రియా రమేష్. అయితే ఒకప్పుడు ఆడపిల్లలు పెళ్లి తర్వాత భర్త సంపాదనపైనే ఆధారపడేవారు. అందువల్ల ఎలాంటి కష్టాలు ఎదురైనా భరిస్తూ ఆ బంధాన్ని లాగించేసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు. ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే సత్తా ఉండడంతో నా సంపాదన నాకుంది, నేనెందుకు పడాలి అనే ఆలోచన ఇద్దరిలోనూ పెరుగుతోంది. ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం వల్ల చిన్న గొడవ రాగానే ఈగోలొడ్డొస్తున్నాయి. పాత తరం లాగా పెద్దలను పిలిపించి పంచాయతీలు పెట్టించడం, సర్దుకుపోవడం వంటివి ఇప్పటి యువత డిక్షనరీలోనే లేవు. నేటి పెళ్లిళ్లలో బంధాల కంటే బాహ్య సౌందర్యం, గ్లామర్ ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో పవర్ కపుల్ అనిపించుకోవాలనే తాపత్రయం పెరిగింది. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్ల హడావిడి చేయడం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షేర్ చేయడం ఇవే పెళ్లికి ప్రాధాన్యతలుగా మారిపోతున్నాయి. కేవలం ఆ వెడ్డింగ్ గ్లామర్ కు, ఆకర్షణకు లోనై తొందరపడి పెళ్లిపీటలెక్కుతున్నారు. తీరా పెళ్ళయ్యాక పెయింట్ లోడ్ పైన అసలు జీవితం కళ్ళ ముందు కనబడేసరికి షాక్ తింటున్నారు. వంట చేయడం, ఇల్లు సర్దటం, ఒకరి అలవాట్లను మరొకరు భరించడం వంటి రోజువారీ వాస్తవాలను తట్టుకోలేక చాలా ఈజీగా విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే తెరపైకొచ్చింది స్టార్టప్ మ్యారేజ్. ఆధునిక సమాజంలో పెళ్లి వ్యవస్థను కుదిపేస్తున్న సరికొత్త పదం ఇది. ఈ స్టార్టప్ మ్యారేజ్ లో పిల్లల వంటి బాధ్యతలు తలకెత్తుకోకుండా పెళ్లైన 5 ఏళ్లలోపు ఒకరికొకరు సెట్ కాలేదనిపిస్తే హ్యాపీగా హ్యాండ్ షేక్ ఇచ్చుకొని విడిపోతారు. వెస్ట్రన్ కంట్రీస్ లో పెద్ద ఇల్లు కొనే ముందు ఎక్స్పీరియన్స్ కోసం చిన్న ఇల్లు కొంటారు. దాన్ని స్టార్టప్ హోమ్ అంటారు. సరిగ్గా అదే కాన్సెప్ట్ ను పెళ్లికి కూడా అప్లై చేస్తూ ఒకరితో ఎలా జీవించాలో నేర్చుకోవడానికి చేసే మొదటి ప్రయత్నమే ఈ స్టార్టప్ మ్యారేజ్ అని చెప్తున్నారు. 1994లో ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ తో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదం 2002లో ప్రఖ్యాత రచయిత్రి పమేలా పాల్ రాసిన ది స్టార్టప్ మ్యారేజ్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ మ్యాట్రిమోనీ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతి యువకులు ఈ విధమైన తాత్కాలిక బంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పైన చూస్తే ఇది కేవలం తొందరపడి తీసుకునే నిర్ణయంలా కనిపించవచ్చు. కానీ దీని వెనుక నేటి తరం సరికొత్త సైకాలజీ దాగుంది. పాత రోజుల్లో పెళ్లి అనేది 2 కుటుంబాల కలయిక, సమాజం కోసం బతకడం అనే రూల్స్ ఉండేవి. కానీ నేటి తరం కేవలం వ్యక్తిగత ఆనందం, స్వేచ్ఛకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. వారు పెళ్లిని జీవితాంతం మోయాల్సిన ఒక బరువుగానో బాధ్యతగానో భావించటం లేదు. బదులుగా ఒక లైఫ్ పార్ట్నర్ తో కలిసి అసలు ఎలా జీవించాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి, ఒకరి అలవాట్లను మరొకరు భరించగలమా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి చేసే ఒక ట్రయల్ రన్ లేదా లెర్నింగ్ ఫేజ్ లాగా స్టార్టప్ మ్యారేజ్ ను చూస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్టార్టర్ మ్యారేజ్ జంటలు విడిపోవటానికి పెద్ద పెద్ద కారణాలు, మోసాలు, తీవ్రమైన గొడవలు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మా ఇద్దరి మైండ్ సెట్ కలవటం లేదు, మేం వేర్వేరు దారుల్లో వెళ్లాలనుకుంటున్నాం అనే ఒకే ఒక్క చిన్న రీజన్ తో సామరస్యంగా విడిపోతున్నారు. ఎలాంటి పిల్లలు, ఆస్తుల గొడవలు, ఫ్యామిలీ బాధ్యతలు తలకెక్క ముందే, అంటే పెళ్ళైన 2 నుండి 5 ఏళ్ల లోపే చాలా సైలెంట్ గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ 5 ఏళ్ల లోపు విడిపోయే కాంట్రాక్ట్ మ్యారేజ్ సంస్కృతి పురుషుల జీవితాలపై 2 రకాల ప్రభావాలను చూపిస్తోంది. కలిసొచ్చే అంశాలు ఏంటంటే, సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళయ్యాక విడాకులు తీసుకోవాలంటే కొన్నేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి, భారీ మొత్తంలో మనోవర్తి కట్టాలి,
ఒకవేళ పిల్లలుంటే వాళ్ళ కస్టడీ కోసం మానసిక యుద్ధం చేయాలి. కానీ ఈ సరికొత్త ట్రెండ్ లో పిల్లలుండరు, ఇద్దరు సంపాదిస్తారు కాబట్టి లీగల్ గొడవలు, భారీ సెటిల్మెంట్లు లేకుండానే విడిపోవచ్చు. ఇది పురుషులకు పెద్ద లీగల్ హరాస్మెంట్ నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తోంది. అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా పురుషులు తమ భావోద్వేగాలను అంత త్వరగా పంచుకోలేరు. పెళ్లి పెటాకులు కావడం అనేది వారిని లోపల తీవ్రమైన ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరిని నమ్మలేక కమిట్మెంట్ ఫోబియా బారిన పడుతున్నారు. పైగా మన సమాజంలో విడాకులైన పురుషుడిని చూసే కోణం ఇంకా మారలేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకోవడం వారికి చాలా కష్టం మారుతోంది. ఇక ఏది ఏమైనప్పటికీ అమెరికా, డెన్మార్క్, స్వీడన్ వంటి పశ్చిమ దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఇలాంటి విడాకులను పెద్ద తప్పుగా చూడరు. అక్కడ ఇది చాలా కామన్. మన దేశంలో ఇప్పటికీ అధికారికంగా విడాకుల రేటు కేవలం 1% లోపే ఉంది. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లోని ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఈ ట్రయల్ పెళ్లిళ్ల సంస్కృతి సైలెంట్ గా చొరబడుతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళైనా సరే కేవలం ఏడాది, 2 ఏళ్లలోనే మాకు వేవ్ లెంత్ కలవటం లేదు, సెట్ కావట్లేదు అంటూ విడిపోతున్న జంటల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే కలిసి జీవించలేమనుకున్నప్పుడు, పిల్లలు పుట్టక ముందే, బాధ్యతలు పెరగక ముందే సామరస్యంగా విడిపోవడం మంచిదే కదా అనే వాదనలో ప్రాక్టికల్ గా నిజం ఉండొచ్చు. కానీ పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని ఒక మొబైల్ ఫోన్ ట్రయల్ ప్యాక్ లా చూడటం ఎంతవరకు కరెక్ట్? చిన్న చిన్న మనస్పర్ధలకే కనీస ప్రయత్నం కూడా చేయకుండా విడాకులు తీసేసుకుంటే భవిష్యత్తులో నమ్మకం, బాధ్యత అనే పదాలకే విలువ ఎక్కడుంటుంది? బంధాలను నిలబెట్టుకోవడానికి ఓపిక, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అవసరం. తాత్కాలిక ఆకర్షణలతో బంధాలను కాంట్రాక్టులుగా మార్చేస్తే రేపటి తరం కేవలం ఒంటరితనంతోనే మిగిలిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది.